రైట్. నెక్స్ట్ ఈ నార్మల్ జర్మన్ ఎఫెక్ట్కి సంబంధించి అంటే స్ప్లిట్టింగ్ జరిగిందా జరగలేదా అని చెప్పి ఒక డెరివేషన్ అంటే క్వాంటిటేటివ్లీ అనాలిసిస్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే జీమను. ఆ ఎక్స్పెరిమెంట్ని క్వాంటిటేటివ్గా ప్రూవ్ చేసి డెరైవ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే అంటే ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్ ద్వారా డెరైవ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే డిబే. సో దీన్ని ఏమంటే డిబే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ నార్మల్ జర్మన్ ఎఫెక్ట్ అంటాం. సో క్వాంటమ్ మెకానికల్గా డీల్ చేస్తాడు ఏంటంటే క్వాంటమ్ మెకానికల్గా అంటే క్వాంటమ్ నెంబర్స్ ఉపయోగించి. సో మోస్ట్లీ ఏ క్వాంటమ్ నెంబర్ ఉపయోగిస్తారంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఎల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ని ఉపయోగించుకుంటారు. అండ్ ఇతను ఈ ఎక్స్ప్లెనేషను వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్పిన్ కన్సిడర్ చేయకుండా చెప్పింది ఇది. అంటే స్పిన్ కన్సిడర్ చేసుకోకుండా చెప్పింది. జస్ట్ ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆర్బిటల్ మోషన్ బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కూడా ఆర్బిటల్ మోషన్ బేస్ చేసుకుని మాట్లాడతాడు. స్పిన్ మోషన్ కన్సిడర్ చేసుకోకుండా చెప్పింది ఇది. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ ఆర్బిట్ ప్రెసెస్ అవుతుంది కాబట్టి ఆ ప్రెసెషన్కి సంబంధించిన యాంగులర్ ఫ్రీక్వెన్సీ మీకు క్లాస్ స్టార్టింగ్లో రాశాను, లార్మర్స్ ప్రెసెషన్లో రాశాను. సో అది ఇక్కడ ఉపయోగించుకుంటాను. సో లార్మర్స్ ప్రెసిషన్ కాబట్టి ఒమేగల్ అని రాస్తున్నాను. EB/2m0, where m0 is the rest mass of the electron, E is the charge on the electron, B is the applied magnetic field strength. Okay, ఒమేగల్ is nothing but లార్మర్స్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ లేదా ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ ఆర్బిట్ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ. మరి యాక్చువల్గా ఎలక్ట్రాన్కి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నా లేకపోయినా. సో ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి దానికి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ యాంగులర్ ఫ్రీక్వెన్సీని ఏమంటాం అంటే న్యాచురల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీని ఒమేగా నాట్ అంటాం. ఓకే, సో ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత యాంగులర్ ఫ్రీక్వెన్సీ మారుతుందా మారట్లేదా? ఎంత మారుతుంది? పెరుగుతుందా పెరగట్లేదా అంటే పెరుగుతుందా తగ్గుతుందంటే పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే ఎంత పెరుగుతుంది. కాబట్టి టోటల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ప్లేస్డ్ ఇన్ యాక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు టోటల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? ఒమేగా నాట్ ప్లస్ ఒమేగా. సో ఒమేగా నాట్ ప్లస్ EB/2m0. ఓకేనా? సో దిస్ ఈజ్ ద టోటల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న యాంగులర్ ఫ్రీక్వెన్సీ కాకుండా ఆర్బిట్ కూడా ప్రెసెస్ అవుతుంది కాబట్టి యాక్సిస్ చుట్టూ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిస్ చుట్టూ. సో ఎడిషనల్గా యాంగులర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ ఎడిషనల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇది. సో అప్పుడు టోటల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందంటే ఇది. రైట్, నౌ ఐ వాంట్ టు డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్గా ఏంటంటే కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ వచ్చింది అంటే కైనెటిక్ ఎనర్జీలో మార్పు వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ స్ప్లిట్ అయినాయి అని తెలిస్తే కనుక స్పెక్ట్రల్ లైన్స్ కూడా స్ప్లిట్ అయిన విషయం తెలుస్తుంది కదా. కాబట్టి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కడతాను. ఇప్పుడు నా ఏం ఏంటంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ అంతా రాద్దాం. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేనప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ, న్యాచురల్ కైనెటిక్ ఎనర్జీ అంటారు కదా. దానికి ఫార్ములా మీకు తెలుసు, ఏ బాడీకైనా 1/2mv² కదా. సో ఆ ఫార్ములా ప్రకారం రాస్తే కనుక సో ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కైనెటిక్ ఎనర్జీని E0 అనుకుంటున్నాం ఈజ్ ఈక్వల్ టు 1/2m0 ఎలక్ట్రానిక్ మాస్ అండ్ v². అయితే ఎలక్ట్రాన్ రొటేటరీ పాత్లో తిరుగుతుంది, ఒక ఆర్బిట్లో తిరుగుతుంది, ఒక ఆర్బిటల్లో తిరుగుతుంది కాబట్టి దానికి ఉండే వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ కాబట్టి యాంగులర్ వెలాసిటీ టర్మ్స్లో రాయాలి. E0 ఈజ్ ఈక్వల్ టు 1/2m0. వి నో దట్ లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. ఆ ఫార్ములా ప్రకారం v ప్లేస్లో ఎంత రాయొచ్చు అంటే r² అండ్ ఒమేగా ప్లేస్లో ఎంత రాయాలి? న్యాచురల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత? న్యాచురల్ యాంగులర్ వెలాసిటీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఒమేగా నాట్ కాబట్టి r² ఒమేగా నాట్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దిస్ ఈజ్ 2 అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కైనెటిక్ ఎనర్జీ అంతా రాయాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు సో ఈ కైనెటిక్ ఎనర్జీ నేను అనుకుంటాను అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి EB అనుకుంటున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు E0 న్యాచురల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీని EB అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద 1/2 సేమ్ ఫార్ములా m0 r². బట్ ఒమేగా నాట్ ప్లేస్లో ఏమొస్తుంది?
ఒమేగా నాట్ ప్లేస్లో ఒమేగా నాట్ ప్లస్ ఒమేగాలో వస్తుంది. ఫీల్డ్ అప్లై చేసాం కాబట్టి టోటల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అప్పుడు, యాంగులర్ వెలాసిటీ కానీ యాంగులర్ ఫ్రీక్వెన్సీ కానీ ఏమవుతుంది, ఒమేగా నాట్ ప్లస్ ఒమేగా. కాబట్టి ఒమేగా నాట్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయాలి, ఒమేగా నాట్ ప్లస్ ఒమేగా హోల్ స్క్వేర్, రైట్. సో దీంట్లోనే ఈబీ ఈజ్ ఈక్వల్ టు 1/2 m0 r². ఒమేగా నాట్ని బయటకు తీసుకొచ్చేస్తే కనుక ఒమేగా నాట్ స్క్వేర్ అవుతుంది కదా, అప్పుడు 1 + ωL/ωo హోల్ స్క్వేర్, రైట్. సో దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద absence ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద ప్రెజెన్స్, ఇన్ ద absence? అంటే ఈక్వల్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ డిఫరెంట్గా ఉందా? సో డిఫరెంట్గా ఉంది. ఏది ఎక్కువ ఉందంటే ఈ టర్మ్ ఎక్కువ ఉంది. అంటే ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ మారుతుంది. ఆబ్వియస్లీ ఎలక్ట్రాన్ ఆర్బిట్ కూడా ప్రెసెస్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా మారుతుంది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ? ఎంత చేంజ్ వచ్చింది ఫీల్డ్ అప్లై చేసినప్పటికీ ఫీల్డ్ అప్లై చేయనప్పటికీ ఎంత చేంజ్ వచ్చింది? సో ఆ చేంజ్ని ఏమంటాం అంటే డెల్టా ఈ అంటాం. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లోంచి ఫీల్డ్ అప్లై చేయనప్పుడు కైనెటిక్ ఎనర్జీని తీసేస్తే కనుక ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈబీ వాల్యూ ఎంత, 1/2 m0 r² ωo² 1 + ωL/ωo హోల్ స్క్వేర్ మైనస్ వితౌట్ ఫీల్డ్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ 1/2 m0 r² ωo². ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ చేస్తే కనుక మనకు ఎక్స్ప్రెషన్ వస్తుంది ఫైనల్గా. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు (1/2 m0 r² ωo²). దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఫార్ములాని a+b హోల్ స్క్వేర్ రూపంలో 1 + ωL ప్లేస్లో వాల్యూ ఎంత, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 EB/2m0 కదా, EB/2m0 ωo² హోల్ స్క్వేర్ అండ్ 1/2. ఇంకా ఎక్స్పాండ్ చేయలేదు, అప్పుడే చేస్తున్నాను. దీన్ని a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేద్దాం. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 m0 r² ωo² in bracket term 1 + అంటే a² + b² ప్లస్ 2ab అంటే 2EB/2m0 ωo మైనస్ ఈ టర్మ్ 1/2 m0 r² ωo². సో ఇక్కడ ఈ టర్మ్ని చూడండి బ్రాకెట్లో, దీన్ని స్క్వేర్ అప్లై చేస్తే కనుక E² × B²/2 m0² ωo². ఇక్కడ m0 అంటే రెస్ట్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, అది ఏ రేంజ్లో ఉంటుందో 10⁻31 kg ఉంటుంది. 10⁻31 kgలో ఛార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ 10⁻19. మళ్ళీ దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, 10⁻19 స్క్వేర్ చేస్తే 10⁻38 అవుతుంది. 10⁻31 స్క్వేర్ చేస్తే 10⁻62 అవుతుంది. అంటే రేంజ్ ఎలా చూసుకున్నా సరే 10⁻23 రేంజ్లో ఉంటుంది, 23 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే వెరీ వెరీ స్మాల్ వాల్యూ అనమాట. అంటే టోటలీ బ్రాకెట్ టర్మ్ మీరు ఫీల్డ్ ఎంతైనా అప్లై చేయండి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంతైనా ఉండండి, ఈ రెండు వాల్యూస్ బట్టి టోటల్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే చాలా చాలా చిన్నదైపోతుంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ ఈ ఫ్యాక్టర్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఈ బ్రాకెట్ టర్మ్ని నెగ్లెక్ట్ చేసి ఫర్దర్ ఈక్వేషన్ రాస్తాను. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం కదా, తీసేస్తున్నాం కాబట్టి మనం రాసేది అప్రాక్సిమేట్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1/2 m0 r² ωo² ఇంటూ బ్రాకెట్లో 1 + ఇది తీసేసి ఈ టర్మ్, అంటే దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం పెద్ద టర్మ్ అవుతుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. అంటే 2 క్యాన్సిల్ అయితే కనుక EB/m0 ωo మైనస్ 1/2 కింద రాస్తున్నాను, మైనస్ 1/2 m0
ఆర్ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్. ఓకే, సో ఇందులో క్యాన్సిల్ టర్మ్స్ ఏమైనా చూడండి ఒకసారి. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీంతో ప్రొడక్ట్ చేసేయండి, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1/2 m0 r స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్, దీంతో ప్రొడక్ట్ చేస్తే ప్లస్ 1/2 m0 r స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ ఈబీ బై m0 ఒమేగా నాట్ మైనస్ 1/2 m0 r స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, ఆ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ టర్మ్ ఏంటంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1/2 m0 r స్క్వేర్ ఒమేగా నాట్ ఒకసారి పోతుంది కదా, ఒమేగా ఇంటూ ఈబీ బై m0. ఓకే, m0 క్యాన్సిల్ చేయకండి, దీన్ని డైరెక్ట్గా ఒక ఎక్స్ప్రెషన్ రాయొచ్చు, రైట్. అది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి. ఇక్కడ ఎంఆర్ స్క్వేర్ ఒమేగా, ఎంఆర్ స్క్వేర్ ఒమేగా అంటే యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అవుతుంది. ఎంవీఆర్ కదా ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్, దాన్ని వి ప్లేస్లో ఆర్ ఒమేగా రాస్తే కనుక ఎంఆర్ స్క్వేర్ ఒమేగా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. కాబట్టి డెల్టా ఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1/2 ఇంటూ, లేదా ఈ ఎంఆర్ స్క్వేర్ ఒమేగా ప్లేస్లో యాంగులర్ మూమెంటం రాస్తున్నాను, ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం పిఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ ఇంటూ ఈబీ బై 2m0. ఇంకా అవ్వలేదు, జస్ట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ రాశాను. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ ఇంటూ ఈబీ బై 2m0, పిఎల్ ఇంటూ బిఈ బై 2m0. ఓకే, సో ఇది చూడండి, ఇటువైపు చెరిపేస్తున్నాను ఈ కాలం. ఇక్కడ వచ్చిన ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. ఇక్కడ వెక్టర్ క్వాంటిటీస్ ఏంటి అంటే డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉన్న క్వాంటిటీస్ ఎక్స్ప్రెషన్లో యాంగులర్ మూమెంట్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వెక్టర్ క్వాంటిటీ. రిమైనింగ్ టర్మ్స్ చూడండి, ఈ కానీ 2m0 కానీ కాన్స్టెంట్స్. ఈ అంటే ఛార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ విచ్ ఇస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ, 2m0 అంటే కాన్స్టెంట్ వాల్యూ. కాబట్టి ఇక్కడ 2 వెక్టర్ క్వాంటిటీస్కి మధ్య ప్రోడక్ట్ రాసాం, యాక్చువల్గా సమ్ స్కేలార్ నోటేషన్ రాసాం. సో 2 వెక్టర్ క్వాంటిటీస్ మధ్య స్కేలార్ నోటేషను, ఐ మీన్ ఇప్పుడు ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి యాక్చువల్గా, ఏబి కాస్ థీటా. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ని ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాశారనుకోండి, మీనింగ్ ఏంటి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే కదా, అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 కదా. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటి, ఏబీల మధ్య యాంగిల్, అంటే ఏబీలు రెండు కూడా ఎలా ఉన్నట్టు, ప్యారలల్గా ఉన్నట్టు. అంటే ఏ డాట్ బి వాల్యూ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ప్రోడక్ట్ కింద రాసామంటే మీనింగ్ ఏంటంటే వాటి మధ్య యాంగిల్, ఆ రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎలా ఉన్నట్టంటే 0, నథింగ్ బట్ ఆ రెండు వెక్టర్స్ ప్యారలల్గా ఉన్నట్టు. ఇన్ ద సేమ్ సెన్స్ ఈ పిఎల్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ, బి అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ, వీటి మధ్య ప్రోడక్ట్ ఎలా ఉంది, ఓన్లీ సింప్లీ మ్యాగ్నిట్యూడ్. ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని పక్కన పెట్టేసిన కాన్స్టెంట్ వాల్యూ, అంటే పక్కన పెట్టట్లేదు కాన్స్టెంట్ వాల్యూ, దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి ఈ ఈక్వేషన్లో, అంటే దీనివల్ల ఈ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, వేరియబుల్ క్వాంటిటీ కాదు కాబట్టి. చేంజింగ్ అనేది దేని మధ్య జరుగుతుంది, పిఎల్కి బీకి మధ్య, కాబట్టి వీటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు అంటే పిఎల్ బి ఎలా ఉన్నట్టు, యాక్చువల్గా ప్యారలల్గా ఉన్నట్టు. అలా కాకుండా పిఎల్కి బీకి మధ్య యాంగిల్ ఉంటుంది కదా, లార్మల్ స్ప్రెషన్లో వేసాను, ఎల్కిను బీకి మధ్య సర్టెన్ యాంగిల్ ఉంటుంది, ఎంత ఉంటుంది, థీటా ఉంటుంది. కాబట్టి థీటా యాంగిల్ ఉంటే కనుక, 0 కాకుండా థీటా యాంగిల్ ఉంటే కనుక ఇదే ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు, ఇదే ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు అంటే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ ఇంటూ బిఈ బై 2m0 ఇంటూ సింప్లీ కాస్ థీటా యాడ్ చేయడమే. సమ్ థీటా యాంగిల్ చేస్తుంటే కనుక వాటిని ఎలా రాస్తాం, ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా కదా. ఇన్ ద సేమ్ సెన్స్ వాటి మధ్య యాంగిల్ నోటేషన్ ఉంటుంది కాబట్టి, ప్రెసెస్ అవుతున్నప్పుడు యాంగిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ రెండు ప్యారలల్గా ఉన్నట్టు వచ్చింది ఎక్స్ప్రెషన్. బట్ బేసిక్గా అయితే వాటి మధ్య యాంగిల్ ఉంటుంది, పిఎల్కి బీకి మధ్య యాంగిల్ ఉంటుంది కంపల్సరీగా. సో ఎంత యాంగిల్, థీటా యాంగిల్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు అంటే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ ఇంటూ బిఈ బై 2m0 ఇంటూ కాస్ థీటా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తుంది, ఇది ఎక్స్ప్రెషన్ చెప్పేది రాస్తున్నాను. సో దిస్ ఈజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ.
చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన ఎక్స్ప్రెషన్. దేని చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ? ఎలక్ట్రాన్ యొక్క చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడంటే మ్యాడీ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు. ఓకే, అయితే ఇక్కడ పిఎల్ వాల్యూ అండ్ మ్యాడీ ఫీల్డ్లో ప్లేస్ చేసాం కాబట్టి, మ్యాడీ ఫీల్డ్లో ప్లేస్ చేశారు కాబట్టి అకార్డింగ్ టు మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ మ్యాడీ ఫీల్డ్ ఉంది కాబట్టి ఎల్ అనేది యాక్సిస్ చుట్టూ ప్రెసెస్ అవుతుందంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎల్. స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎల్ గురించి చెప్పేది ఎవరు? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్. సో మ్యాడీ ఫీల్డ్ ఉంది కాబట్టి ఎంఎల్ కన్సిడర్ చేసుకోవాలి కంపల్సరీగా. మ్యాడీ ఫీల్డ్లో ప్లేస్ చేసాం కాబట్టి ఎంఎల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఎంత? ఎల్ కాస్ థీటా. ఓకేనా? అండ్ ఆల్సో ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం పిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా గుర్తుందా మీకు? LH/2π లేదా √L × L+1 × H/2π వేస్తారు కదా. సో ఈ రెండు ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకుంటాయి ఇక్కడ. ఉపయోగించుకుని సో దీని నుంచి కాస్ట్ ఇట్ ఈజ్గా ఎంత అవుతుంది? ML/L అవుతుంది. కాస్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ అందులో ప్లేస్ చేస్తే కనుక ఇది కూడా చెరిపేస్తున్నాను. ఈ రెండు ఎక్స్ప్రెషన్ అందులో ప్లేస్ చేస్తే డెల్టా E ఈజ్ ఈక్వల్ టు పిఎల్ ప్లేస్లో ఏం రాయొచ్చు? LH/2π అండ్ BE/2m0 అదేం మారదు. అండ్ కాస్ట్ థీటా ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు? ML/L. ఇందులో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి రిమైనింగ్ ఉంచుకుంటే కనుక L క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో డెల్టా E ఈజ్ ఈక్వల్ టు BE/4πm0 లేదా ML × E/4πm0 ఇంటూ B. జస్ట్ నేను అటు ఇటు రాసాను అంతే. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ML × E/4πm0 ఇంటూ B. సో హియర్ చేంజ్ ఇన్ ఎనర్జీ వెన్ ద యాటమ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్ట్రామాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ML × E/4πm0 ఇంటూ B. సో ఎక్స్ట్రామాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ML కెన్ టేక్ వాల్యూస్. MLకి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి? ML కెన్ టేక్ 2l+1 పాసిబుల్ వాల్యూస్. ఒక వాల్యూ కాదు, ML కెన్ టేక్ 2l+1 పాసిబుల్ వాల్యూస్. L వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. L ఈజ్ కూడా 1 అనుకోండి, 2 × 1 × +1 అంటే 3 లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది. అంటే ఈ డెల్టా E అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ML 2l+1 వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి కంపల్సరీగా. ML అంటే మీనింగ్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్. ఇట్ కెన్ టేక్ ఇట్ పాసిబుల్ వాల్యూస్ ఏంటంటే టోటల్ వాల్యూస్ ఆఫ్ 2l+1. MLకి ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే 12+1 ఉంటాయి. -L to +L కదా, కాబట్టి టోటల్గా 12+1 వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ ML 12+1 వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి దీనికి ఈక్వల్గా చేంజ్ ఇన్ ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీలో స్ప్లిట్టింగ్ కూడా 12+1 వాల్యూస్ కింద మారుతుంది. ఒక ఎనర్జీ లెవెల్ 12+1 వాల్యూస్ 12+1 ఎనర్జీ లెవెల్స్ కింద మారుతుంది ఒక ఎనర్జీ లెవెల్. ఓకేనా? ఇది ఎన్నైతే 2 అయితే 2, 3 అయితే 3, వాట్ ఎవర్ మేబీ, డిపెండ్స్ ఆన్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్. L మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ML 12+1 వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కూడా 12+1 వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతాయి. మీనింగ్ అది. ఆ స్ప్లిట్టింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. సో దీని మీనింగ్ ఇది. సో కాబట్టి ఎనర్జీ levels of electron can split up into 2l+1 levels. ఇది ఎంతైతే అంత ML మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ML 12+1 వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి 12+1 వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతుంది కాబట్టి డెల్టా E కూడా 12+1 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఎందుకంటే L మీద డిపెండ్ అవుతుంది. ఆర్బిటల్ క్వాంటం నెంబర్ L మారితే కనుక ఎనర్జీ మారుతుంది. సో ఇక్కడ ఎన్ని ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి, ఎన్ని ML వాల్యూస్ వస్తున్నాయి? 12+1. కాబట్టి ఎనర్జీ కూడా 12+1 వాల్యూస్ అవుతాయి. ఈ 12+1 వాల్యూ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఇది ఎన్ని అయితే అన్ని ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది. చేంజ్ ఇన్ ఎనర్జీ అంటే మీనింగ్ అండి, ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎనర్జీలో మార్పు వచ్చిందా రాలేదా? ఎనర్జీలో మార్పు రావడం అంటే ఎనర్జీ లెవెల్ స్ప్లిట్టింగ్ జరిగిందా జరగలేదా? సో ఇక్కడ 12+1 వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతుంది ఎనర్జీ. ఓకేనా? Energy levels of electron can split up into 12+1 levels and is depends on అంటే స్ప్లిట్టింగ్ దేని మీద డిపెండ్ అవుతుంది? అండ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దేని మీద డిపెండ్ అవుతుంది? స్ప్లిట్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద. దిస్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్. కాబట్టి స్ప్లిట్టింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద. ఎన్ని వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతుంది? 12+1 వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతుంది. దాని మీనింగ్ ఇది.
So this is the explanation of the splitting of the spectral lines in the presence of Maddox field. This is the experimental fact, nothing but Zeeman effect. This quantitative explanation by Debye. Debye ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఇది. ఓకే, అర్థమైంది కదా. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ టాపిక్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.